గూడూరును జిల్లా కేంద్రం చేయాలి, లేని పక్షంలో నెల్లూరు జిల్లాలో కలపాలనే డిమాండ్తో గూడూరు పట్టణంలో జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం బంద్ చేపట్టారు. ఈ బంద్కు స్థానికులు, విద్యార్థుల నుండి విశేష స్పందన వచ్చింది. భారీ సంఖ్యలో నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, బ్యాంకుల వద్దకు నాయకులు, విద్యార్థులు వెళ్లి ముగించేశారు. ఈ బంద్లో విద్యార్థి జేఏసీ నాయకులు చురుగ్గా పాల్గొన్నారు. దుకాణాల వద్దకు వెళ్లి వ్యాపారులతో మాట్లాడి వారు దుకాణాలు స్వచ్ఛందంగా మూసేలా చొరవ తీసుకున్నారు. గూడూరును జిల్లా చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆర్టీసీ డిపో వద్దకు చేరుకున్నారు. బస్సులను నిలువరించే ప్రయత్నం చేయడంతో అప్పటికే అక్కడున్న పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నాయకులు, విద్యార్థులు, స్థానికులు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పలు ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం జేఏసీ నాయకులు మాట్లాడారు. చేయాలి గూడూరు జిల్లాను, చేయాలి గూడూరు జిల్లాను. చేయాలి గూడూరు జిల్లాగా, చేయాలి గూడూరు జిల్లాగా. వర్తక మహాశయులు అందరూ కూడా స్వచ్ఛందంగా బంద్ పాటించినందుకు జేఏసీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ విషయాన్ని ప్రభుత్వం వారు గుర్తించి మా యొక్క ఆవేదనని గుర్తించి ఖచ్చితంగా గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపాలా, లేక జిల్లా హెడ్ క్వార్టర్నే చేయాలా. ఇది మీరందరూ ప్రతి గూడూరులో ఉండేటువంటి ప్రతి ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా జేఏసీ పిలుపు మేరకు మా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అపోస్మా మెంబర్స్ కాన్వే స్కూల్స్ కూడా అందరూ కూడా స్వచ్ఛందంగా ఈరోజు బంద్ పాటిస్తున్నాము. దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దగ్గరదాపు 500 మంది వర్షంలో గొడుగులతో ర్యాలీ చేయడం జరిగింది. అలాంటి ఉద్యమము గూడూరులో అలాంటి ర్యాలీ ఎప్పుడు జరగలేదు, జరగబోదు. అది ఆ ఉద్యమంలో తీసిన ఫోటోలు మా జేఏసీ లోగో కూడా ఎన్నుకోవడం జరిగింది. అంత స్పందించేటువంటి ఉద్యమం ఎప్పుడు జరగలేదు. ఆ ర్యాలీని ఆర్గనైజ్ చేసినటువంటి మా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పవన్ గారికి జేఏసీ తరఫున, నా తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా 2 సార్లు బంద్ ప్రకటించాము. ఒకసారి ఆల్రెడీ స్కూల్స్కి, కాలేజెస్కి బంద్ ప్రకటించాము. ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ వాళ్ళు బాగా స్పందించారు. అదేవిధంగా ఈరోజు కూడా బంద్ ప్రకటించాము. 2వ బంద్కు కూడా వాళ్ళు సహకరించి అన్ని స్కూల్స్ స్వచ్ఛందంగా మూసేయడం జరిగింది. ఇంకోసారి వాళ్ళకి జేఏసీ తరఫున, నా తరఫున